ఇవాళ వీడియో వచ్చేసరికైతేనే మోటరోలా G37 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్, యూనిక్నెస్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న క్వెషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఇక్కడ మంచి ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. మీడియాటెక్ 6400 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 5000 మిల్లీ బ్యాటరీ. ఇన్ డెప్త్‌గా ఒకసారి అయితే హైలైట్ అయితే చెక్ చేసుకోండి. సో, ఇక్కడ అఫీషియల్ మోటరోలా వాళ్ళ వెబ్‌సైట్‌లో మీరు చెక్ జేసుకోవచ్చు. మోటరోలా G37 స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. ప్రైస్ జూసుకోవచ్చు రూ. 14,000 ప్రైస్. కలర్ జూసుకుంటే పాంటాన్ సైప్రిక్ కలర్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే పాంటాన్ నాచుర నాట్రికల్ నాటికల్ బ్లూ కలర్ ఉంది. పాంటాన్ ఇంపెంట్రబుల్ కలర్ అనేసి అయితే వస్తుంది. డిఫరెంట్ టెక్స్చర్‌తో పాటు వస్తుంది. ఇది బానే ఉంది. ప్రైస్ ఓకే అని అనిపించింది గానీ, ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ చూసినాక ఏందిరా నాయనా ఇది తలకాయ నొప్పి ఏందిరా మాకు ఇది బాధేందిరా మాకన్నట్టు అనిపించింది. నిజంగా చెప్పుకోవాలంటే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఏదైతే ఉందో ఒకప్పుడు మనకి నమ్ముతారో నమ్మరో గానీ 8,000, 7,000, 9,000, 8,500కి అట్లా వచ్చేది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్స్. అండ్ మ్యాక్స్ నేను చూసింది నా ఫోన్ గూడా ఉండే మాక్సిమం 10,000కి గూడా చూసినాను. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఘోరం 14,000కైతే అయిపోయిందన్నమాట ప్రైస్. ఇదొక్కటి పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అనిపించిందన్నమాట. అండ్ ఇంకోటి సెకండ్ ట్విస్ట్ ఏందంటే నేను ఫ్లిప్‌కార్ట్‌లో చాలా సెర్చ్ చేశాను భయ్. లాంచ్ అయినప్పటి నుంచి కూడా సెర్చ్ చేసిన ఎక్కడ కూడా ఈ మోడల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, ప్రైస్ గాని ఫ్లిప్‌కార్ట్ ఎక్కడ దొరకలేదు. ఎక్కడ సెర్చ్ చేసినా కూడా G37 పవర్ కనిపిస్తుంది. సో, అది 16,000 ఏమో ఉంది. సో, దానికి దీనికి రూ. 2,000 డిఫరెన్స్ వస్తుంది. సో, మోస్ట్‌లీ దానికే ఎళ్తారు చాలామంది. సో, దాని కంపారిజన్ వీడియో సెపరేట్ జేస్తాను. ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ హైలైట్‌గా చూసుకుంటే మాత్రం మీడియాటెక్ 6400 ప్రాసెసర్ ఇక్కడ మెయింటైన్ అయితే చేసిర్రన్నమాట ఇక్కడ. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ IP64 రేటింగ్ మిటిగేట్ స్టాండర్డ్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ స్టాండర్డ్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5200 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. యాహ్! డీసెంట్‌గానే ఉంది. డాల్బీ వాళ్ళయి అన్నీ కూడా బానే ఉన్నాయి. పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ ఏందంటే మాత్రం ప్రైస్ అన్నమాట. స్టోరేజ్‌కి ప్రైస్ సింక్ అయితే లేదు. నా ఒపీనియన్‌లో ఇక్కడనే చెప్పేస్తున్నాను. హ్మ్. 10,000, 11,000కొస్తే తీసుకోండి. 14,000కైతే సెట్ గాదు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కైతే గూడా. నా ఒపీనియన్‌లో మాత్రమే. ప్రాసెసర్ మిగతా ఫీచర్స్ ఓకే గానీ, ప్రైస్ ఒకటి పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అనిపిచ్చింది. అండ్ దాంతో పాటు గూడా ఆహ్, దీనికి పవర్ వేరియంట్ గూడుంది. సో, G37 పవర్ ఉంది. దీనికంటే అది బెటర్ ఆప్షన్ అన్నట్టుగా అనిపిస్తుంది. ప్లస్ దాంట్లో గూడా కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ చేసినాక అది ఇంకా తక్కువకొస్తుంది. సో, చూడాలి. నేను రికార్డింగ్ చేసినాక కదా వేరే వెబ్‌సైట్‌లో ఈడ కనిపియలే. సెపరేట్ డెడికేటెడ్ వీడియో ఇంకొకటి వీడియో చేస్తాను. లేకపోతే న్యూస్‌లో అప్డేట్ అయితే చేస్తాను. సో, ప్రైస్ చూసిర్రు కదా! సో, నేను ప్రతిసారి చెప్పే దాంట్లో ఇప్పుడు అదే చెప్తున్నాను. సో, ప్రైస్ ఆహ్, ఎంత చెప్పినా ఏమనలేము కాబట్టి సో, ఆఫర్స్ అయితే కార్డ్ ఆఫర్స్ అయితే అప్లై చేయండి. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ యాక్సిలెరోమీటర్ సెన్సార్ చేసుకో ప్రాక్సిమిటీ సెన్సార్, అంబిడెంట్ సెన్సార్, సెన్సార్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ రీడర్ సాస్ ఈ కంపస్‌తో పాటు వస్తుంది. మీడియాటెక్ MZ6400 ప్రాసెసర్ అండ్ ఇక్కడ UFS 2.2 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. 64 జీబీ ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. 4 జీబీ LPDDR4X ర్యామ్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. థింక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో పాటు వస్తుంది. 5000 మిల్లీ బ్యాటరీ, 20 వాట్స్ చార్జర్, 6 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ అండ్ బానే ఉంది. ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తుంది. 720p రెజల్యూషన్ మీద వస్తుంది. 264 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. 191 గ్రామ్స్ ఆబ్వియస్‌లీ వెయిట్ తక్కువనే ఉంటది. 5000 మిల్లీ బ్యాటరీ కాబట్టి కోరింగ్ గోరిల్లా 7 ప్రొటెక్షన్. సో, బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి బేసిక్ యూజర్‌కి నార్మల్ అండ్ బేసిక్ యూజర్‌కైతే ఫుల్లే వచ్చేస్తది. హెవీ యూజర్‌కైతే గిట్ట 2, 3 గంటలు కూడా రాకపోవచ్చు. అండ్ ఇక్కడ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే మెన్షన్ చేసిర్రన్నమాట. రియర్ నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి మీరు 2K రికార్డింగ్స్ చేసుకోవచ్చు అంటారు కానీ, సో పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అయితే ఏం అనిపియదు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. స్లోమో వీడియో తీసుకోవచ్చు. స్టెబిలైజేషన్ అంటారు గానీ, ఈఏఎస్‌తో పాటు కూడా వస్తుంది. రియర్ కెమెరా సైడ్ వస్తది. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకోవచ్చు. స్పీకర్లు చూసుకుంటే స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ వస్తుంది. డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. అండ్ 5.4 5 సంథింగ్ కనెక్టివిటీ డ్యూయల్ బ్యాండ్విడ్త్ వైఫై అండ్ డ్యూయల్ నానో సిమ్ స్లాట్‌తో పాటు వస్తుంది. జీపీఎస్, గ్లోనస్, గ్యాలీస్ బ్యాటరీస్‌తో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్, చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్ అవే వస్తున్నాయన్నమాట అవి. సో, ఓవరాల్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ నా ఒపీనియన్‌లా పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అయితే కనిపించలేదు. ప్రైస్ తగ్గించిండే లైక్ 11,000కు 12,000కి వచ్చింటే బాగుండేదన్నట్టు అనిపించింది. అంటే వితౌట్ ఆఫర్స్. దాని తర్వాత ఆఫర్స్ అప్లై చేసినాక 11,000కి వచ్చింటే బాగుండేది. సో, కొంచెం స్లైట్‌గా కొంచెం ఎక్కువనే ఓవర్ ప్రైస్డ్ అయితే అనిపించిందనమాట. సో, నా అడ్వైస్ ఏంది అంటే మాత్రం ఒకవేళ గిట్ల మీరు 2,000 పెట్టగలిగితే గిట్ల G37 పవర్ వేరియంట్ తీసుకోండి. దాంట్లో బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువొస్తుంది.
ఐ థింక్ స్టోరేజ్ కూడా ఎక్కువ వస్తుంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది కాబట్టి, సో, అది తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. లేదు అన్నా అంటే మాత్రం మీరు వేరే బ్రాండ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదే ప్రైస్‌కి ఏమన్నా లేకపోతే మోటరోలాలోనే వేరే మోడల్స్ ఉన్నాయి. అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇదే తీసుకోవాలంటే మాత్రం మోస్ట్‌లీ స్కిప్ చేయండి ప్రైస్ తగ్గేదాకైతే. తీసుకోవాలన్నా అంటే మాత్రమే ఈ కెపాసిటీ, ర్యామ్ అండ్ స్టోరేజ్‌ల ఈ ప్రైస్‌కైతే వద్దనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. వేరేయి చెక్ చేసుకోండి. అండ్ ఇవి ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. నచ్చింది, మంచి అనిపించింది ఎక్స్‌ప్లనేషన్ అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.